ప్రార్థన చేసుకుందాము తలలో వంచి. అత్యున్నత సింహాసనాసీనుడు అయ్యున్న మా గొప్ప తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామముకై వందనాలు. ఈరోజును మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో సమకూడిన మాకు కావలసిన పరమ మన్నాను మాకు అనుగ్రహించడానికే మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు. మా అందరికీ కావలసిన జ్ఞాన హృదయము, బుద్ధి హృదయము కలిగింపు చేయటానికి జ్ఞానవాక్యము చేత, బుద్ధివాక్యము చేత మమ్మలను గద్దించి హెచ్చరించి మాకు కావలసినటువంటి క్రమశిక్షణను నేర్పించడానికి మీరు మాకు ఈరోజు అనుగ్రహించబోతున్న ఆలోచన కొరకు స్తోత్రాలు. అనుగ్రహించబడిన ఆలోచనను మేము అవలంబిస్తూ నీకిష్టులైనటువంటి నీ ప్రియ బిడ్డలుగా ఉండునట్లు మీ కృపను, మీ సహాయాన్ని మా మీద మెండుగా కుమరింప చేయమని, అనర్హుడను, అయోగ్యుడను, అపాత్రుడను అయి ఉన్నప్పటికీ కూడా నన్ను మీరు ఎంచుకొని నీ పని కొరకు నియమించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు కూడా కావలసిన హెచ్చరికను అనుగ్రహించమని, హెచ్చరిక విడుదలైన వెంటనే దాన్ని మేము లోబడుతూ స్వీకరిస్తూ తద్వారా కావలసిన ఆత్మీయ పౌష్టికతను, బలాన్ని సమకూర్చుకోవటానికి కృప చూపించమని, మాలో ఉన్న ఆధిక్యతలని మేము ఎంచుకుంటున్న ప్రతిదాన్ని నాయన నిర్మూలన చేయమని, నీ వాక్యమే మాకు శ్రేష్టమైన నిధిగా, ఘనిగా ఎంచుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఒక ఆలోచనను ధ్యానం చేసుకుందాం. చాలా మార్లు మనము వ్యవహారంలో, అంటే మన నిరంతర సంభాషణల్లో మనము వీడు అర్హుడు కాదు, వాడు అర్హుడు, ఇతడు యోగ్యుడు కాదు, అతను యోగ్యుడు అనే మాటలు చాలా మార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అనేక మార్లు సమర్థతలు, అసమర్థతలు, ఈ మాటలు కూడా మనకు వస్తూ ఉంటాయి. చెప్పండి ఏంటి అవి? అర్హతలు, యోగ్యతలు, సమర్థతలు, ఇట్లాంటి మాటలన్నీ మనకు ఎప్పుడూ వినపడతా ఉంటాయి. ఈ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు మనము ఒక ఆలోచనను ధ్యానం చేసుకుందాం. దేవుని దృష్టిలో మనము ధన్యులుగా ఉండటం చాలాసార్లు ధ్యానం చేశాం. దేవుని దృష్టిలో మనము యోగ్యులుగా ఉండటం. యోగ్యులంటే చెప్పాగా నేను, యోగ్యులంటే అర్హత కలిగిన వాళ్ళు. లేదంటే ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం, ఏంటది? సమర్థులైన వారు, యోగ్యులైన వారు, సమర్థులైన వారు, అర్హులైన వారు. ఆ తర్వాత సఫిషియన్సీ కలిగిన వారు అని అన్నారు. ఇంగ్లీష్లో తర్జుమాలో సఫిషియన్సీ, సమృద్ధి అయినటువంటి స్థితి కలిగిన వారు. ఏ విషయంలో సమృద్ధి అయిన స్థితి అంటే కార్యనిర్వాహక శక్తి విషయంలో, ఒక పనిని సమర్థవంతంగా చేసే విషయంలో, ఒక ఆలోచనను కడమట్టుకు సఫలీకృతులయ్యేటట్లుగా ఆలోచించే సమృద్ధి. ఇటువంటి సఫిషియన్సీ, కొరత లేనటువంటి స్థితి. ఇంకొక మాటలో మనం చెప్పుకున్నట్టు సామర్థ్యత, యోగ్యత, అర్హత. ఈ మాటలకు వచ్చినప్పుడు మనము మూలవాక్యంగా మనం చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, చూడండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరిట్లో ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. ఈ విషయంలో చూచినప్పుడు దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము, అంటే ప్రపంచ క్రైస్తవ ఏకైక నిరీక్షణ ఏంటంటే మనందరం కూడా మన కొరకు సిద్ధపరిచినటువంటి దైవరాజ్యములో, అంటే ఏ రాజ్యం అది? పరలోకం. ఇహలోకము, పరలోకము. మనము పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఇహలోకం అనేది ఇక్కడ ఉండదు. మేము పరలోకంలో ఉన్నాం, ఇహలోకంలో ఉన్నాం, పరలోకం అంటే అప్పుడు ఏమవుతుంది? మనం పరలోకంలో ఉన్నప్పుడు అది మనకి ఇహలోకం అవుతుంది.
కానీ పరలోకం అని చెప్పుకోవటానికి ఇంకోటి ఏముండదు. అప్పుడు భూమి ఏమైపోద్ది? భూమి ఆకాశములు లయమైపోయి కొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చేస్తాయి. ఇహలోకము పరలోకం అనేటటువంటి మాట భూమి మీద మనం ఉన్నంత కాలమే. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అదే మనకు ఇహలోకం, అదే పరలోకం, అదే మోక్షం, అదే స్వర్గం, ఏదన్నా సరే. అందువల్ల మనము ఎప్పుడైనా సరే దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు? ఎటువంటి శ్రమ అది? దేవుని రాజ్యం కొరకు సంపాదించుకోవటం కొరకు పడే శ్రమ ఎటువంటిది? రాళ్ళు మోసే పనే, కొండలు కొట్టే పనే, లేకపోతే మూటలు మోసే కూలి పనే, లేకపోతే సాఫ్ట్వేర్ జాబా, లేకపోతే ఆ విధమైన ఈ విధమైన వ్యాపారమా, వృత్తి? ఇవన్నీ కాదు. ఏ శ్రమ పడుతున్నాం మనం అంటే, ఈ భూమి మీద కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా దేవునిని నమ్ముకున్నందుకు, దేవుని సత్య మార్గంలో నడుస్తున్నందుకు. అసత్య మార్గంలో అబద్ధపు బ్రతుకు బ్రతికినంత కాలం మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టలా, ఎవరు కూడా మనల్ని అపహాస్యం చేయలా, హేళన చేయలా, నిందలు మోపలా, అపనిందలు మోపలా, ఇవన్నీ ఏమీ చేయలా. ఎప్పుడైతే మనము పరిశుద్ధులుగా బ్రతకటానికి యేసే పాపులను క్షమించే అధికారం కలిగిన వాడని, ఆయనే కలువరి సిలువలో విమోచనార్థమైన క్రయధనంగా రక్తమును చిందించారని తెలుసుకొని ఆయన దగ్గర పాపములు ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడ్డాం, పరిశుద్ధ బలలో పాల్గొంటున్నాం. సో ఈ జీవితంలో వ్యతిరేకతలు వస్తున్నాయి. సువార్త ప్రకటించినప్పుడు, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు ఆది అపోస్తలులు ఏ విధంగానైతే శ్రమలు పడ్డారో, హతసాక్షులయ్యారో, మరణవేదనను అనుభవించారో, రకరకాల చిత్రహింసలు అనుభవించారో, అటువంటివి కూడా నిశ్చయంగా మనం కూడా అనుభవిస్తాం. ఇటువంటి అనుభవాల ద్వారా నడిచి వెళ్ళిన తరువాతనే మనం ఎదురు చూసేటటువంటి పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు ప్రసంగంలో చివరిలో ఉన్న ధన్యత, మీరు నా నిమిత్తము హింసింపబడి లేకపోతే అవమానపరచబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించడం, మీరు ధన్యులు, పరలోక రాజ్యమందు మీ ఫలము, ఆల్రెడీ ఫలం వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు రక్షింపబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారో, అప్పుడు మన కొరకైనటువంటి ఒక నివాసం, మన కొరకైన ఒక శాశ్వత నివాసం అక్కడ ఏర్పరచబడుతూ ఉంటుంది. మనందరి కొరకైనటువంటి బహుమతులు, మనందరి కొరకైనటువంటి అభినందన కార్యక్రమాలు దేవుని ద్వారా భూమి మీద బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోదగినటువంటి విషయం మన జీవితాల్లో ఉందంటే, అదే కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులని ఎంచబడి నిమిత్తం అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఎలిజిబుల్. నిశ్చయముగా మీకు పరలోక రాజ్యం ఉన్నది. ఎందుకంటే ఈ శ్రమలు పడుతున్నారు. ఈ శ్రమలు మీకు ఎదురైనప్పుడు మీరు రాజీ పడటం లేదు. నెబుకద్నెజరు, బబులోను రాజు, యూదా ప్రజానికాన్ని, ఈ రాజులను లేకపోతే అధికారులను, వీళ్ళందరినీ చెరపట్టుకొని బబులోనుకు తీసుకెళ్లేటప్పుడు అక్కడ వ్యతిరేకించిన వాళ్ళు బంధించబడ్డారు. శత్రువుకి తానాతందన అన్నవాళ్ళు ఆ రాజ్యంలోనూ విడిచిపెట్టబడ్డారు. నీ కింద తొత్తులుగా ఉంటాం, నీ అధికారం క్రింద మేము పనిచేస్తామని ఎవరైతే ఆ వచ్చినటువంటి దాడి చేసినటువంటి బబులోను రాజ్య సంబంధమైన, రాజు సంబంధమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళందరికీ వ్యతిరేకించిన వాళ్ళు బంధించబడి వెళ్ళిపోయారు. అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు అక్కడ ఉండిపోయారు బంధించబడకుండా. అప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ప్రవక్తకు. ఏమిటి ఆ దర్శనం అంటే, మిక్కిలి జబ్బైన అంజూర పండ్లు ఉన్న గంప ఒకటి, మంచి శ్రేష్టమైన అంజూర పండ్లు ఉన్నటువంటి గంప ఒకటి, రెండు చూపించి, ఏంటి ప్రభువా ఈ దర్శనం అని అడిగితే అప్పుడు ప్రభు చెప్పారు, చెరపట్టుకొని బంధించబడి తీసుకుని వెళ్ళబడే వాళ్ళందరినేమో మంచి గంపలో ఉన్న పళ్ళవలని లెక్క పెడుతున్నాను. ఎవరైతే విడిచిపెట్టబడ్డారో అంటే ఏంటి అర్థం? శత్రువు ఎప్పుడైతే వచ్చి వీళ్ళ మీద దాడి చేసినప్పుడు శత్రువుకు భయపడి తల వంచి మీ కిందే పరిపాలన కింద మేము ఉంటామని లోబడిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఎలా నిర్ణయించాడంట?
మిక్కిలి జబ్బైన అంజూర పండ్ల కింద లెక్క కట్టాడట. అందువల్ల భూమి మీద వ్యతిరేకతలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా విశ్వాసంలో నిలబడిన వాళ్ళే దేవునికి ఇష్టలైన వాళ్ళు. వారినే ఏమన్నారు? యోగ్యులు అన్నారు. దేనికి యోగ్యులు? పరలోక రాజ్యములో సిద్ధపరిచినటువంటి స్థలములలో నివసించటానికి యోగ్యులైన వారు, యోగ్యమైన ప్రవర్తన అంటున్నారు. దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. దేవుడు తీర్పు తీరుస్తారు ఖచ్చితంగా. ఆ తీర్పు తీర్చినప్పుడు మనందరం కూడా యోగ్యులమని దేవుడు ఎంచడానికి సూచనగా ఉన్నది ఈ శ్రమలు, మనం అనుభవిస్తున్న శ్రమలు. అందుకనే శోధింపబడిన మీద నేనేమవుతాను? శుద్ధ సువర్ణంగా, ప్యూర్ గోల్డ్ లాగా నేను మార్చబడతాను. కంసాలి చక్కగా కొలిమిలో వేసి బంగారపు బంగారాన్ని, అంటే ముడి బంగారాన్ని చక్కగా దాన్ని కావలసినంత డిగ్రీల్లో వేడి చేసినప్పుడు ప్యూర్ గోల్డ్ బయటకు వస్తుంది. దాన్ని ఎలా గుర్తిస్తాడంటేనంట, తన నీడ ఆ కరగినటువంటి బంగారపు ముద్దలో స్పష్టంగా కనపడుతూ ఉంటుందట. ఎప్పుడు? ఆఫ్టర్ ప్యూరిఫికేషన్. అర్థమవుతుంది. మనం కూడా శాంక్టిఫికేషన్ అనేటటువంటి శుద్ధీకరణ క్రియ ద్వారా మనం ఏమవ్వాలి? యోగ్యులుగా మార్చబడాలి. యోగ్యత అనేది మనకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇప్పుడు దేవుని సేవ కొరకై దేవుడు యోగ్యులుగా ఎంచబడిన వారు ఉన్నారు. వీరందరూ కూడా నిజముగా యోగ్య ప్రవర్తన కలిగినటువంటి వారని దేవుడు వారిని ఎంచుకోలేదు. దేవుడు వారి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి వారి యొక్క ప్రవర్తనను గ్రహించి వారిని దేవుడు యోగ్యులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు ఆయన. అంటే దేవుడు ముందుగా యోగ్యులనే ఎంచేసుకోరా. దేవుడు అజ్ఞానులైన వారిని, అభాగ్యులైన వారిని, దీనులైన వారిని, సమాజంలో ఈ విధంగా ఉన్నటువంటి వారిని ఎంచుకొని దేవుడు వారిని యోగ్యులుగా మార్చి మలుచుకొని తన పని కొరకు పిలుచుకుంటున్నారు. అందుకని మనందరం కూడా ఈ తెస్సలోనిక పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్న అద్భుతమైన మాట, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనగా కనపడుతుంది. సూచన అయ్యింది కనుక దేవుని తీర్పులో మనందరం యోగ్యులుగా ఎంచబడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమల విషయాల్లో, శోధనల విషయాల్లో మనము వాటిని స్వీకరించి, వాటిని మనము అనుభవించి, వాటికి ప్రత్యుత్తరంగా ద్వేషాన్ని, కోపాన్ని, ప్రతీకారాన్ని చూపించక ఎవరి వల్ల మనకు శ్రమ కలుగుతుందో వారి కొరకు ప్రార్థన చేయటం. నిన్న మొన్న ఒక వీడియోలు వచ్చినాయి ఫేస్బుక్లో. 2 సేవకుల్ని తెలంగాణలో ముఖాల మీద చాలా బాగా కొడతం మొదలుపెట్టారు. అక్కడ జరిగిన పరిణామాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేటటువంటిది, అది భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా, స్నేహితులైనా, ఎవరైనా కూడా ఏ విషయాన్నైనా సరే దేవుని చేత ఇవ్వబడిన ఈ శరీరము, దేహమును మరొకరు గాయపరచుట, ఇబ్బంది పెట్టుట, అది చాలా తప్పు, చాలా తప్పు. అందువల్ల శ్రమలు వస్తాయి, వాటిలోంచి పారిపోకూడదు. మనం ఎన్నిసార్లు నేర్చుకున్నాం, మరలా నేను మీ మధ్య పెడుతున్న మాట, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలోంచి మమ్మలను బయటికి పెట్టేయండి ప్రభువా
అని ప్రార్థించటం అది క్రైస్తవ వివేచనాయుతమైన ప్రార్థన కాదు. ఈ శ్రమలో నిలిచి ఉన్నాను, ఈ శ్రమలో నాకు నువ్వు కాపుదల దయచేయి, ఈ శ్రమలను సహించే గుణం నాకు ఇవ్వు, ఈ శ్రమలో ఏ కారణంగా నేను శ్రమ పడుతున్నానో దానిపై జయం పొందేటట్లుగా నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ ఉత్తరంలో 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుని ఎదుట యోగ్యునిగా, సేవకుని గురించి చెప్తున్న మాట ఇది. నేనుగా, మమ్ములను మేముగా, సేవకులుగా ఎప్పటికప్పుడు దేవుని ముందు యోగ్యులుగా ఎంచుకున్న తర్వాత, అంటే మాకు మేము ఎంచుకోవటం కాదు, యోగ్యుడని ఎవరెంచాలి? దేవుడే ఎంచిన తర్వాత అటువంటి యోగ్యమైన మాట, యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన నడవడిక కలిగి ఉన్నప్పుడు అప్పుడు మేము దేవుని సన్నిధిలో ప్రజలకు బోధించగలం, సేవ చేయగలం. నిన్ను నీవే కనుపరుచుకో, నిన్ను నీవే కనుపరుచుకో. మన యొక్క శరీర ప్రాణాత్మల కలయికలో ఏ విభాగంలో కూడా దోషం లేనటువంటి నిర్మలమైన, నిష్కల్మషమైన, పవిత్రమైన జీవితాన్ని దేవుని ముందు కనుపరుచుకొని, యోగ్యతను కనుపరుచుకొని దేవుని సేవ చేయాలి. అందుకే జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమ. అందుకని నా ఎదురుగా నేను ఒక వాక్యాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ నిలబడే ఏ సేవకుడైనా సరే ఆ వాక్యం చదివినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం 15వ వచనాలు చూసినప్పుడు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. అందుకని మనం యోగ్యులుగా ముందుగా దేవుని చేత నిర్ణయించబడి అప్పుడు మనము సేవ చేయడానికి అర్హులుగా ఎంచుకోవాలి. అదేవిధంగా గమనిస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ రాయబడుతుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. చెప్పండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. పెనిమిటికి కిరీటం ఇక్కడ మనం ఎప్పుడూ విననటువంటి ఒక వింతైన ఆలోచనలాగా మనకు అనిపిస్తుంది. మనమందరికీ తెలిసినటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారికి ఏంటి? శిరస్సు. అంతేనా? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి సంఘానికి శిరస్సు. కిరీటం దేనికి ఉంటుంది? శిరస్సుకు ఉంటుంది కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారికి కిరీటం తండ్రి. రెండవది కుమారుడైన క్రీస్తు వారి సంఘానికి శిరస్సు. అదేవిధంగా ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కిరీటధారి. మూడవది ప్రతి వివాహంలో చెప్తారు, భర్తకు భార్య శిరస్సు, కిరీటం. ఇక్కడ గమనించినప్పుడు సొలొమోను మహారాజు జ్ఞానంతో అంటున్న మాట ఏంటంటే, యోగ్యమైనటువంటి భార్య అంటే యోగ్యత కలిగిన భార్య, భార్య స్థానంలో ఉండేటటువంటి స్త్రీకి కొన్ని యోగ్యతలు ఉన్నాయి. అనగా యోగ్యతలు అంటే ఏంటన్నాం మనం? యోగ్యతలు అంటే ఏమన్నాం? అర్హతలు, లేదా ఇంకోటి ఏమన్నాం? సమర్థతలు. ఏమిటి అంటే సామెతల గ్రంథం ఆ చివరి అధ్యాయంలో కూడా నీవు పతివ్రత ధర్మమును అనుసరించి జీవిస్తున్నావు, ఫలానా పద్ధతులు పాటిస్తున్నావు కనుక నీవు యోగ్యురాలవు. అందుకని అక్కడ అంటున్న మాట పెనిమిటికి కిరీటం. యోగ్యురాలైన భార్య పెనిమిటికి, భర్తకు కిరీటం.
అంటే భార్యకు భర్త కిరీటం, తల, శిరస్సు, కిరీటం. అదే సమయంలో భార్య భర్తకు కిరీటం అనే చోట ఆత్మీయంగా మనకు రెండు అర్థం అవుతాయి. భర్త భార్యకు కిరీటం అయితే అక్కడ పరిపాలన, భర్త భార్యకు కిరీటం అంటే అక్కడ ఏం కనపడుతుంది? పరిపాలన కనపడుతుంది. ఇక్కడ యోగ్యురాలైన భార్య పెనిమిటికి కిరీటం అంటే ఇక్కడేం కనపడుతుందంటే అలంకారం కనపడుతుంది. అలంకారం. భార్యని ఎత్తిన పెట్టుకొని కూర్చున్నాడు అనే వక్ర ఆలోచన పక్కన పెడితే, భార్య ప్రవర్తన, భార్య మాట, భార్య కట్టుబొట్టు, భార్య నడక, భార్య వ్యవహార శైలి, పనితీరు, ఇవన్నీ చూచిన వెంటనే ఆ భార్యను బట్టి భర్తకి ఏం కలుగుతుంది? విలువ కలుగుతుంది. భార్యలు భర్త కంటే ఆలస్యంగా లేస్తే భర్తలు కాఫీలు టీలు తీసుకొని వచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి బట్టలు మడిచి అన్నీ చేసి తీసుకొచ్చి, అమ్మా ఇదిగో తల్లి నీ కోసం కాఫీలు టీలు తెచ్చాము చూడు, లే తిను, ఆశిమోహంతో బెడ్ కాఫీ తాగని భర్త తీసుకొచ్చి భార్య ఇచ్చే విషయంలో ఎంత నాగరికంగా కల్చరల్గా అభివృద్ధి పొందిన దేశమైనా హర్షించదు. అదే ఒక భార్య చీకటితో లేచి ఇల్లు వాకిళ్ళు ఊడ్చి అన్ని శుభ్రం చేసి పిల్లలందరినీ చక్కగా సర్దుబాటు చేసి భర్తకు కావలసిన అవసరతలు తీర్చి, ఇదిగోండి ఓన్లీ హౌస్ వైఫ్ గురించి నేను మాట్లాడలా, హౌస్ వైఫ్సే కాదు, ఎంప్లాయ్మెంట్ చేసేలో ఉన్నటువంటి స్త్రీలైనా సరే స్త్రీ ధర్మమును తప్పక పాటించాల్సిందే, అందులో ఏ రాజీ లేదు. అందుకని అరే అబ్బాయి ఏం నువ్వు, అమ్మాయి ₹1,00,000 లేకపోతే 2 లక్షలు తెచ్చే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, నువ్వే చేయి, అమ్మాయిని కూర్చోబెట్టు అని చెప్పే సలహాలు చెప్పబాకండి ఎవరు. స్త్రీ ధర్మము, భర్తకు యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటం, ఒక గౌరవము, మర్యాద భర్తకు తీసుకువచ్చేటటువంటి ఒక అలంకార ప్రాయమైన చక్కని భార్యగా ఉండాలని కోరుతున్నాడు. అంటే యోగ్యత అనేది ప్రవర్తనను బట్టి నిర్ణయించబడేటటువంటిది. సత్ప్రవర్తన, నిర్మాణాత్మకమైన ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. దీన్ని ఒక మంచి మాట అన్నాడు ఇంగ్లీష్లో యోగ్యతకు, యాప్ట్నెస్ అన్నాడు, APTNESS. భలే అర్థం ఉంది అందులో. యాప్ట్నెస్ అంటే ఏంటంటే, యాప్ట్ అంటే ఏంటి? ఖచ్చితత్వం, ఖచ్చితమైన మాట, ఖచ్చితమైన ఆలోచన, ఖచ్చితమైన నడక, ఖచ్చితమైన ప్రవర్తన. యాప్ట్నెస్ అంటే అదే అనమాట. ఏది చెయ్యాలో అది చేయటం, ఏది మాట్లాడాలో అది మాట్లాడటం. తర్వాత యోగ్యమైన ప్రవర్తనను గూర్చి కూడా అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. యోగ్యమైన ప్రవర్తనను గూర్చి ఒకసారి చూద్దాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. యోగ్యమైన ప్రవర్తనను, స్థిర విశ్వాసమును చూచి నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. యోగ్యమైన ప్రవర్తన మనకు కావాలి. ప్రవర్తన అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఒక ప్రవర్తన అనేటటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఒక క్రియ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. క్రియ ఫలానాది చేయాలన్నప్పుడు ఆ చేసే క్రమంలో మన ప్రవర్తన ఏంటో బయటకు వస్తుంది. ఆ చేసే పని, చెప్పిన పని, అది దేవుడు చెప్పిన పని, దేవుని వాక్యము నడవమనే నడవడిక, ప్రవర్తన. ఇందులో మనము ఈ మధ్య ఒక పాట రాసుకున్నాం కదా, నడక నడత, నడత నడక. నడక అంటే భౌతికంగా మన కాళ్ళతో నడిచే నడక అయితే, నడత అంటే ప్రవర్తన. ఒక పని చేయమని చెప్పినప్పుడు ఆ పని చేసేటప్పుడు మనము ఏ కదలికలు కలిగి ఉన్నామో అదే మన ప్రవర్తన.
ఆ ప్రవర్తన చెప్పింది చేసినట్లు ఉంటే అది యోగ్యమైన ప్రవర్తన. ఈ రోజున చెప్పింది చేసేదానికంటే దానికి ఒక 24 కలిపి వారికి ఇష్టం వచ్చింది చేసేది ఎక్కువైపోయినప్పుడు అన్ని ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి. ఒకానొకప్పుడు రాజబాబు అన్న చెప్పేవారు, ఉమ్మడి గేద కుడితి లేక చచ్చిపోయిందని. చాలామంది అంట తండ్రి అనుకుంటాడంట, అరే మా అబ్బాయి గేదెకి కుడితి పెట్టుంటాడని. తండ్రి వేయడట, కుడితి పెట్టడట. కుమారుడు అనుకుంటాడు, నాన్నగారు కుడితి పెట్టుంటాళ్లే గొడ్ల సావిళ్ళు ఉన్న గేదెకి అనుకుంటాడంట. భార్య కూడా అనుకుంటుందంట, తండ్రి కొడుకులు ఉన్నారుగా, గేదెకి కుడితి పెట్టుంటారులే అని. ముగ్గురు పెట్టలేదంట. ఏమైపోయిందంట, అది ఎండిపోయి చచ్చిపోయిందంట. ఉమ్మడి గేద కుడితి లేక చచ్చిపోయిందంట. అందుకని ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా, చక్కని సత్ప్రవర్తనతో, కార్యనిర్వాహక శక్తి, కార్యసాధక శక్తితో చేసేవారుగా మనం ఉండాలి. యోగ్యమైన ప్రవర్తన. తర్వాత యోగ్యమైన ఆలోచన గురించి రోమాపత్రిక మొదట మనం యోగ్యత గురించి చెప్పుకున్నాం. ఇందులో మొదటిగా పౌలు భక్తుడు చెప్పిన మాట యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఒకసారి చూడండి. రోమాపత్రిక 12:17, కీడునకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి. అక్కడ ఫుట్ నోట్ చూడండి ఒకసారి. యోగ్యమైన వాటిని గూర్చి నెంబర్ 3 వేస్తుంది కదా, అక్కడ కింద చూస్తే మేలైన వాటిని. యోగ్యమైన అంటే అర్థం ఏంటి? మేలైనవంటి. దేవుని దగ్గర నుంచి మనకు అప్పగింపబడే పనులు అన్నీ కూడా ఎటువంటివి? మేలైనవే, కీడైనవి ఉండవు. భూమి మీద దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా నీ ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? మేలైనవే అయి ఉండాలి. నీ బిడ్డలకు నువ్వు చెప్పే పనులు మేలైనవే అయి ఉండాలి. మీ కుటుంబంలో గడిచే పనులు కూడా మేలైనవే అయి ఉండాలి. అది కుటుంబానిక, వ్యక్తులక, సహవాసానిక, సమాజానిక, దేనికైనా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ప్రవర్తన యోగ్యమైనది అంటే అర్థం ఏంటి? మేలైనది. దాన్నే ఆలోచించు నువ్వు, అప్పుడు యోగ్యునిగా ఎంచబడతావు. తర్వాత పౌలు భక్తుడే అంటున్నారు, మరలా పౌలు భక్తుడే అన్నారు రోమపత్రికలో. మూడవదిగా చూసినప్పుడు యోగ్యముగా నడుచుకోవాలి. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదివితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అంటే ఎటువంటిది? సత్ప్రవర్తన అంటే మంచిగా నడుచుకోవాలి. యోగ్యులు కావాలంటే మంచిగా నడుచుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అవగాహన చేసుకోకుండా వీడు సత్ప్రవర్తన కలిగిన వాడు కాదు అని అనుకుంటే తర్వాత ఏమవుతారు? వాళ్ళు సిగ్గుపడతారట. ఏమవుతారు? వాళ్ళు సిగ్గుపడతారు. అందుకనే మన సత్ప్రవర్తన అనే దాని విషయంలో ఎవరో చూస్తే సత్ప్రవర్తన కలిగి ఉండటం, వాళ్ళ ముందు చూడనప్పుడు దుష్ప్రవర్తన కలిగి ఎవరు చూడలేదులే అనుకోవటం కుదరదు. దేవుడు ఎల్లవేళలా మనకున్నటువంటి కాలమానం 24/7 అంటామే. దేవుని కాలమానంలో ఇంకేదైనా ఉంటే ఆ కాలమానంలో కూడా మనందరం కూడా ఆయన చూస్తున్నారు. ఎప్పుడు చూచే దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు, హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుడు నన్ను చూడట్లేదు, నాకు ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి, నాకు పర్సనల్ లైఫ్ కావాలి, నేను ఈ దేశంలో లేను, నన్ను చూసేవాళ్ళు నేను వెళ్ళిన రాష్ట్రంలో లేరు, కలకత్తాలో నేను ఎవరో తెలీదు, ఢిల్లీలో నేను ఎవరికి తెలీదు, అమెరికాలో నేను ఎవరికి తెలీదు, అక్కడికి వెళ్ళినప్పుడు నా ఇష్టం వచ్చినట్లు పాపంలో వ్యసనంలో తిరిగేస్తా
అంటే దేవుడు అక్కడను ఉంటాడు. కీర్తనకారుడు చెప్పాడు కదా, నేను ఆకాశ మండలంకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటావు, భూ దిగంతములకు నేను వెళ్ళినా అక్కడ, పాతాళములోకి వెళ్ళినా నేను అక్కడ ఉంటావు. నువ్వు నీ చెయ్యి నన్ను ఎక్కడ ఏం చేస్తుంది? పట్టుకుంటుంది, నన్ను పైకి తీసుకొస్తుంది. అందుకని దేవునికి మరుగైన స్థలం ఇది. అందుకని ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. మనుషులు నన్ను చూస్తున్నారు కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉంటే కాదు, కుదరదు. యోగ్యత అనేది నీవు చక్కగా నడుచుకోవలసినటువంటి దానిలో కూడా ఉంది. చివరిగా ఏంటంటే రోమపత్రికలోనే పౌలు భక్తుడు చెప్తున్న మాట, నిజంగా పౌలు భక్తుడు మాట మనము చాలా గొప్ప ప్రామాణికంగా ఎంచుకోదగినది. ఎందుకనంటే అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు మన ప్రవర్తన నియమావళిని శాసించేటట్లుగా ఆయన మన కొరకు రాయించి ఉంచారు. రోమపత్రిక 14వ అధ్యాయము 18, 19 వచనాలను ఒకసారి చూద్దాం. 16 నుంచి చదవండి ఒకసారి. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. ఈ విషయమందు క్రీస్తునందు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. ఎంత ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నారు చూడండి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. కనుక ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడు. అందుకనే ప్రార్థనలు చేసేటప్పుడు మనము చిన్నపిల్లల గురించి కానీ ప్రార్థించేటప్పుడు, ప్రభువా ఈ బిడ్డను నీ దయలోను పెద్దల దయలోను వర్ధిల్ల చేయండి అంటాం. అందువల్ల ఎప్పుడైనా సరే ఈ పైన చెప్పిన 17వ వచనంలో చెప్పిన దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమని ఎరిగి భూ సంబంధమైన వాటిని కోరుకోకుండా దేవుని నీతిని అనుసరిస్తే అప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటారు. లోకములో అందరి దృష్టిలో మనము యోగ్యులుగా ఎంచబడతాము. అందువల్ల ఈరోజు మనం నేర్చుకున్న ఈ సంగతిలో గ్రహించాల్సింది ఏంటంటే మనము యోగ్యులుగా ఉండాలి. యోగ్యులంటే అర్హులుగా ఉండాలి, మాన్యత కలిగిన వారై ఉండాలి. యాప్ట్నెస్ అన్నాను చూసారా, APTNESS, యాప్ట్నెస్ అనేటటువంటి ఖచ్చితత్వం, ఖచ్చితమైనటువంటి ప్రవర్తన, ఖచ్చితమైనటువంటి ఆలోచన, ఖచ్చితమైన నడవడిక, ఖచ్చితమైన ప్రవర్తన, యోగ్యత అంటే ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇక్కడ చెప్పాడు చివరిలో, అటువంటి వారు లోకములో ఉన్న వాటిని కాకుండా దేవుని నీతిని రాజ్యమును వెతికేవారు, పరిశుద్ధాత్మలో ఆనందించేవాళ్ళు దేవుని చేత ఇష్టలుగా ఉంటారు, లోకములో యోగ్యులుగా ఎంచబడతారు. అటువంటి యోగ్యత కలిగిన వారుగా, అర్హులుగా మనము దేవుని దృష్టిలో ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరిచి స్థిరపరిచి పరలోక రాజ్యమునకు సిద్ధపరచుదురుగాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడు బగు మా ప్రియ పరలోకపు తండ్రి, యోగ్యత అనే విషయంలో మా ప్రవర్తన మీద మీరు మాత్రమే సర్టిఫికెట్ ఇవ్వగలరు. యోగ్యుడా యోగ్యురాలా అని అటువంటి నీకిష్టమైన ప్రవర్తనను మేము కలిగిన వారుగా ఉండటానికి మేము ఇష్టపడుతూ ఉండగా అట్టి ప్రవర్తనలు మమ్మలను స్థిరపరిచి మా కొరకై సిద్ధపరచబడిన పరలోక రాజ్య వారసత్వానికి మమ్మల్ని నడిపించమని, శుభప్రదమైన నిరీక్షణలో మమ్మలను స్థిరపరిచి బలపరచమని, దినదినము ప్రతి వారము అనుగ్రహించబడే మీ పరలోక మన్నా ద్వారా మేము యోగ్యతలోనికి నడిపించబడుతూ కృప వెంబడి కృపను పొందుకుంటూ ఒక మెట్టు పైకి మరొక మెట్టు ఎక్కి ఆత్మీయ అభ్యున్నతిలోకి అభివృద్ధిలోకి మేము వెళ్ళినట్లు సహాయం చేయమని యేసయ్య గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.